ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, లైఫ్లో వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి, వీళ్ళు జీవితాంతాలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. ఈ నక్షత్రం గురించి తెలియజేయండి గురుగారు. శతభిషం. శత అంటే 100 నక్షత్రాల సమూహం ఈ నక్షత్రం. జ్యోతిష్ అతిపెద్ద నక్షత్రం ఇదే. 100 నక్షత్రాల సమూహం ఇది. ఒక పూల బంతిలాగా ఉంటుంది. మనము ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే, ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తాం, ప్రతిరోజు నక్షత్రాలు ఆకాశంలో గెలాక్సీ చూస్తూ కూర్చోండి. శతభిష నక్షత్రం రోజు ఆకాశంలో నక్షత్రాలు చూసి కర్పూర హారతి ఇవ్వండి. పూల తోటలకు ఎక్కువ వెళ్ళి కూర్చోండి. ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి కదా, పార్కులు ఉంటాయి సిటీస్లో, అంటే అన్ని పుష్పాలు ఒకే చోట ఉంటాయి. శతభిష నక్షత్రాలు ఉంటుంది, అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎక్కువ కూర్చోండి అని చెప్తూ ఉంటాం. ఈ నక్షత్రానికి జంతువుడు గుర్రం వస్తుంది. ఈ నక్షత్రంలో రాజరాజ చోళుడు జన్మించాడు. ఇది రాహు నక్షత్రం. శతభిష నక్షత్రం బలంగా ఉన్న వాళ్ళు నన్ను అడిగితే మాత్రం ఒక విధంగా సైంటిస్టులు అవుతారని చెప్పొచ్చు. అంటే ఖగోళ శాస్త్రం వాళ్ళగా చూసేది, ఆ నాలెడ్జు, ఆ ఇంట్రెస్ట్, ఆ ఓపిక. శనేశ్వరుడు ఈ నక్షత్రానికి, ఈ రాశికి అధిపతి, కుంభరాశిలో ఉంటుంది. ఓపిక రావాలంటే శనేశ్వరుడే. సైంటిస్టులకు ఓపిక కావాలా, ఆ విషయాలు గ్యాదరింగ్ చేయాలంటే ఈ నక్షత్ర బలం కావాలి. శతభిష నక్షత్రం యొక్క బలము అంటే మల్టీ టాలెంటెడ్. 100 నక్షత్రాలు ఉంటాయి కదా, సైంటిస్టులకి మల్టీ టాలెంట్. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళిపోతారు ఆకాశంలోకి, పరిశోధన చేసుకుంటూ కూర్చుంటారు, ప్రపంచంతో పని లేదు. కాబట్టి గుర్రం ఇది. ఎంత స్లోగా, ఎంత ఓపిక ఉంటుందో అంత వేగం ఉంటుంది. ఈ రాహు నక్షత్రము, ఈ రాహు అంటేనే కలియుగానికి అధిపతి అయిన. రాహుకారకత్వాలు ఎక్కువ, శాటిలైట్స్ వెళ్తాయి పాములాగా. చాలా అద్భుతమైన నక్షత్రం ఇది. కానీ ఈ నక్షత్రంలో పుడితే ఒకే ఒక చిన్న సమస్య అంటే, అతిగండం నామయోగంలో పుడతారు. నామయోగాలు 27 ఉన్నాయి. ప్రతి నక్షత్రం ఒక నామయోగం ఉంటుంది. ఆ అతిగండం నామయోగంలో పుడతారు వీళ్ళు. ఆ పేరు వింటేనే భయం వేస్తుంది. అంటే ఏ క్షణమైనా గండమా, లేకపోతే ప్రమాదాలు తరచూ వస్తూ ఉంటాయి, తరచూ సవాళ్ళు ఎదుర్కొంటూ ఉండాలి అని అర్థం. షార్ట్ కట్ మెథడ్స్ బాగా తెలుస్తాయి వీళ్ళకు. రాహు కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్, వీళ్ళు షార్ప్గా ఉంటారు. గుర్రమే జంతువు వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ నక్షత్రాలకల్లా చాలా చాలా శక్తివంతమైనది, చాలా ప్రకాశవంతమైనది. డబ్బు పరంగా మనస్తత్వం ఎలా ఉంటుంది? దానిలో కూడా షార్ట్ కట్లోనే డబ్బులు సంపాదించాలి అని మనసు ఆలోచిస్తూ ఉంటుంది అంటారా సాధారణంగా వీళ్ళది? వీళ్ళు రాహు అన్నాను కాబట్టి, రాహు అంటే షేర్ మార్కెట్లకి వెళ్తారు, వెళ్ళి సంపాదిస్తారు, పోగొడతారు, రెండు జరుగుతాయి. గుర్ర పందాలు ఆడతారు. ఈ నక్షత్రానికి అధిదేవతే గుర్రం, జంతువు వచ్చి ఇక్కడ గుర్రం వస్తుంది. సంపాదిస్తారు, పోగొడతారు. అంటే సంపాదించేదే ఉండదు, పోగొట్టేదే ఉండదు, రెండు చూస్తూ ఉంటారు. లోతు ఎత్తు పల్లెలు రెండు చూస్తూ ఉంటారు. ఈ రాశి అంటే ఈ నక్షత్రం ఉన్న ఈ రాశి కాలపురుషుడికి బాధక స్థానం. ఏదో ఒక బాధ వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒక బాధ పెట్టుకుంటారు ఈ శతభిష నక్షత్రం వాళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి సంపూర్ణత తక్కువ, రహస్యంగా ఉంటారు. ఖగోళం అంటే ఒక విధంగా రహస్యమే కదా, దాన్ని ఎవరు ఛేదించలేరు. అంటే వీళ్ళ గురించి ఎక్కువగా బయట పెట్టుకోరా, ఎవరికి చెప్పరా, పెద్దగా ఎక్స్పోజ్ అవ్వరు. వీళ్ళకి ఇష్టం ఉంటే చెప్తారు, లేదంటే లేదు. అందులో రాహు కాబట్టి, రాహుకు మించి ఇంటెలిజెంట్ ఇంకొకరు ఉండరు. తెలివితేటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి, ఎలివేట్ అవ్వరు. నాకు ఇంత తెలుసు, నేను ఇంత సంపాదించాను ఏది చెప్పరు. కానీ అత్యద్భుతమైనటువంటి నక్షత్రం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన నక్షత్రం. ఇంకేం కావాలి మీకు ఈ నక్షత్రం? ఇక వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు గురుగారు? ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే వీళ్ళు రెండు చేసే సామర్థ్యం ఉంటుంది. ఉద్యోగం చేశారనుకోండి, సైడ్గా ఇంకొక వ్యాపారం చేస్తూ ఉంటారు, ఏదో ఉండడం పెట్టుబడి పెడుతూ ఉంటారు. వ్యాపారమే చేశారనుకోండి, ఇంకొక వ్యాపారం చేస్తారు. డ్యూయల్ రోల్, ఏకపాత్రాభినయం ఉండదు, ద్విపాత్రాభినయము, త్రిపాత్రాభినయం కూడా ఉంటుంది. శతభిష నక్షత్రము రాహుది 100 నక్షత్రాల సమూహం అన్నాను కదా, ఒక్కొక్కసారి 2 పెన్నులు 3 పెన్నులు అయ్యే వాళ్ళు ఉంటారు. అది వేరే గ్రహాల కొంత అనుకూలత చూడాలా, అది వ్యక్తిగత జాతకం తీసుకుని తెలుస్తుంది. అంటే లాభస్థానం కదా, కాలపురుడికి లాభస్థానంలో ఉంది కదా, లాభం అంటే దేంట్లో లాభం, ప్రతి ఒక్క దాంట్లో లాభం కావాలంటారు వీళ్ళు. అంటే మల్టిపుల్ అఫైర్స్ కూడా ఎక్కువగా ఆకర్షిత ఉంటుంది.
అదే చెప్తాడు, 2-3 వివాహాలు అన్నీ కూడా ఒకటి కన్నా ఎక్కువ మించి ఆశించడము ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ అతిగండం నామయోగం అని చెప్పాను. అతిగండం నామయోగంలో పుట్టడం అనేది అది ఎప్పుడు వచ్చి సమస్యను తెస్తుందో తెలియదు. వీళ్ళు సమస్య వస్తే కూడా లాభం వచ్చినప్పుడు ఎలా ఉంటారు, సమస్య వచ్చినప్పుడు అలాగే ఉంటారు. అంటే ఏది బయటపడరు, క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. కాబట్టి నామయోగాలు కూడా నక్షత్రాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రాజరాజ చోళుడు పుట్టాడని చెప్పాను. రాజరాజ చోళుడు అంటే తమిళనాడులో, దక్షిణ భారతదేశంలో తెలియని వాళ్ళు లేరు. చోళ సామ్రాజ్యానికి అధిదేవత. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దుర్గారాధన చేయాలి. దుర్గారాధన ఎక్కువ చేసే కొద్దికి వీళ్ళకి నియంత్రణ వస్తుంది. కాబట్టి ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది ప్రపంచంతో ధనం వెంటబడుతూ ఉంటుంది. 100 నక్షత్ర సమూహం కదా. షేర్ మార్కెట్లు, గుర్రపు పందాలు, బెట్టింగ్లు ఇంకా ఇట్లా ఉంటాయి అన్నీ. ఇట్లా వాటిలో మంచి వీళ్ళు ఒకవేళ వెళ్ళకపోయినా కానీ ఆ వెళ్ళి ఆడే వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ ఐడియాలు వస్తుంటాయి. బ్రెయిన్ అన్ని విధాలుగా పనిచేస్తుంది. వివాహ యోగం సాధారణంగా ఏ దశలో వస్తుంది, అలాగే వివాహపరంగా ఏ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? వివాహపరంగా వీళ్ళు తీసుకుంటే మామూలుగా అనుకూల నక్షత్రాలు ఉంటాయి కదా. 2వ నక్షత్రం సంపత్తారలో వివాహం చేసుకోవచ్చు. భార్య వచ్చేములకు సంపత్కరంగా ఉంటుంది. అంటే పూర్వభద్ర నక్షత్రం చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం చేసుకుంటే ఏళ్ళనాటిసిన ఒకేసారి వస్తుంది ఇద్దరికి. గురుబలం వస్తే ఒకేసారి వస్తుంది, పోతే ఒకేసారి పోతుంది. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి క్షేమతార అంటే 4వ తార. అంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రం చేసుకోవచ్చు. 4వ తార 2వ రాశి అవుతుంది. రేవతి నక్షత్రం అంటే వీళ్ళకి బుధుడు యొక్క నక్షత్రం అవుతుంది. బాగా తెలివైనటువంటి భార్య వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత 6వ తార అంటే భరణి నక్షత్రం, శుక్రుడిది. భరణి నక్షత్రం సాధారణ తార కాబట్టి చేసుకోవచ్చు. అదేవిధంగా 8వ తార భరణి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వివాహం చేసుకోవచ్చు. సంతానపరంగా ఎలా ఉంటుంది? పిల్లల వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, వాళ్ళ వల్ల కలిసి వచ్చే సందర్భాలు ఉంటాయంటారా జీవితంలో వీళ్ళకి? సంతానపరంగా బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశి కుంభరాశి. కుంభరాశికి సంతాన స్థానం మిథున రాశి. మిథున రాశి ఈ రాశికి 5వ రాశి. మిథున రాశికి కుంభరాశికి సఖ్యత, మిత్రరాశులు 2. కాబట్టి సంతానం మంచి సంతానం ఉంటుంది, శ్రేష్టమైన సంతానం ఉంటుంది. శత్రుత్వం జనరల్గా వీళ్ళకి ఎవరితో వస్తుంది, ఎవరితో ఎక్కువగా దూరంగా ఉంటే వీళ్ళు లైఫ్లో కాస్త ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు? 18వ నక్షత్రము 22 నక్షత్రంతో కేర్ఫుల్గా ఉండాలి. 18 నక్షత్రం ఏమేమి వస్తుంది శతభిషానికి? శతభిషం అంటే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త నక్షత్రం 18 నక్షత్రం వస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళని ఏ విధంగానూ టచ్ చేయకూడదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే చిత్తా నక్షత్రం అమ్మవారిది, అక్కడ అనుమతి లేదు. చిత్తా నక్షత్రం రోజు ఎస్పెషల్లీ కంచి కామాక్షి అమ్మవారికి వెళ్తే ఏదో ఒక నష్టం వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ నక్షత్రం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, బంధుత్వం కానీ, వ్యాపారం కానీ ఏ విధమైనటువంటిది పెట్టుకోకూడదు. కామాక్షి అన్న పేరు ఉన్నటువంటి అమ్మాయిని అసలు వివాహం చేసుకోకూడదు, చిత్తా నక్షత్రం కాకపోయినా. అదేవిధంగా వీళ్ళకి 22 నక్షత్రం. ఇప్పుడు 18 చిత్త అంటే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం, వైనాసికం. జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రాణి అమ్మవారిని ఆరాధించకూడదు. ఇంద్రాణి అనేటువంటి అమ్మవారిని ఆరాధించకూడదు. అదేవిధంగా ఇంద్ర, దేవేంద్ర అనేటువంటి పేర్లు కూడా సెట్ అవ్వవు. ఆ నక్షత్రం దేవేంద్రుడిదే. ఆ నక్షత్రం అమ్మాయిని అసలు వివాహం చేసుకోకూడదు. పూర్తిగా వినాశనం, ఏం చేయలేం. ఇప్పుడు ఎంతోమంది భార్యల ద్వారా భర్తల ద్వారా భార్యలు నిర్జించబడుతున్నారంటే తెలుసో తెలియకో వైనాశికాలో వేద నక్షత్రాల్లో చేసుకోవడం వేధించబడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి కేర్ఫుల్గా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంటే వీళ్ళకి లైఫ్ లాంగ్? వృత్తి వ్యాపార పరంగా వీళ్ళు బాగుంటాయండి. వీళ్ళు చెప్పకుండా కొన్ని చేసి నష్టపోతూ ఉంటారు. అదే వీళ్ళ యొక్క సైకాలజీ వీళ్ళకి శత్రువు అని చెప్పచ్చు. వేరే వాళ్ళ సలహాలు తీసుకుపోవడం వల్లే చాలా వరకు నష్టం అంటారు. వేరే వాళ్ళ సలహాలు తీసుకోకపోవడం వల్ల అనేదానికన్నా ఇంటిలో కట్టుకున్న భార్యకు చెప్పి చేయకపోవడం వల్ల నష్టాలు పాలవుతారు. ఎందుకంటే వీళ్ళకు అదొక పెద్ద మైనస్. బయట వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ గొడవలు అక్కడే వస్తుంటాయి. అది కొంచెం చూసుకోవాలి. ఇంట్లో చెప్పి చేస్తే మంచిది. వాళ్ళు వద్దంటే ఆపేయడం బెటర్. వాళ్ళు వద్దంటారేమో వీళ్ళు చెప్పరు. ఈ నక్షత్రం వాళ్ళు శత్రుత్వం అంటే ఎవరితో వస్తుంది, ఎవరికి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు? చెప్పాను కదా, 18 నక్షత్రం 22 నక్షత్రము వైనాశకము, వేధించడము. ఇంకా జనరల్ చార్ట్లో ఉంటాయండి. జనరల్ చార్ట్లో
విపత్తార, ప్రత్యక్తార, నైదనతార ఇవన్నీ ఉంటాయి. వాటిని కూడా పట్టించుకోకూడదు. ఇంకా వ్యక్తిగత జాతకం తీసుకుంటే మేము మార్కింగ్ వేసేవి చాలా విషయాలు ఉంటాయి. ఏదైతే నిర్జీవ నక్షత్రము, వైనాశ నక్షత్రము, దురదృష్ట నక్షత్రము ఇవన్నీ ఉంటాయి. ఈ నక్షత్రాలకి మేము 5-6 ఫార్మాట్లు చూస్తాం. కుబేర బిందువుని ఒక నక్షత్రం ఉంటుంది, అదృష్ట బిందువుని ఒక నక్షత్రం ఉంటుంది, అదేవిధంగా వైనాశకం ఒక నక్షత్రం ఉంటుంది, నిర్జీవం అని ఒక నక్షత్రం ఉంటుంది, దురదృష్ట నక్షత్రం ఉంటుంది. ఇలా ఒక 6-7 నక్షత్రాలు ఉంటాయి మంచి చెడులకు సంబంధించి. ఆ నక్షత్రాలు ఎందులోన్నా రావచ్చు. ఆ నక్షత్రాలు వ్యతిరేకంగా ఉన్న వాటికి ఏం చేయాలో చెప్తాము, ఏ ఆలయానికి వెళ్ళాలో చెప్తాము. కాబట్టి వ్యక్తిగత జాతకంలోనే ఎక్కువగా ఫలితాన్ని తీసుకోవచ్చు. జనరల్ చార్ట్ వచ్చి జనరల్గా అందరికి నాలెడ్జ్ మాత్రం వస్తుంది. ఇక జనరల్గా తీసుకుంటే వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? దైవ బలం కావాలి. ఎవరి బలం ఎప్పటికీ మీకు మీ బలం, నాకు నా బలం చాలదు, ఎప్పుడు చాలదు. మనకు దైవ బలం కావాలి. అది 27వ నక్షత్రం, దైవ నమస్కార నక్షత్రం అంటారు, మోక్ష నక్షత్రం అంటారు. కాబట్టి ధనిష్ఠ నక్షత్రం వీళ్ళకు మోక్ష నక్షత్రము. ధనిష్ఠ నక్షత్రం అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. మన ఆకాశంలో ఒక తపలా, ఒక సన్నాయి ఇలా కనిపిస్తున్నాయి నక్షత్రాలు. ఈ ధనిష్ఠ నక్షత్రం జూమ్ చేసి చూస్తే ఋషులు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీతము అని అర్థం, అంతే కదా. దాంతో ఏం చేస్తారు? సంగీతము. మరి దైవ నమస్కార నక్షత్రం వాటికేం నమస్కారం చేయాలంటే నమస్కారం చేయాల్సిపట్లేదు. ఆలయంలో చక్కటి సంగీతము అంటే ఒక మైక్ సెట్ బిగించవచ్చు, అర్థమైందా? ఆలయంలో గంట తీసేవచ్చు, ఆలయంలో కచేరీ ఏర్పాటు చేయొచ్చు, ఆలయంలో కరెంట్ ఛార్జీ కట్టచ్చు. ఇప్పుడు సంగీతం అంతా వినిపించాలంటే మైక్ సెట్ కావాలా, దానికి కరెంట్ కావాలా, ఆలయానికి కరెంట్ ఛార్జీ కట్టచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ధనిష్ఠ నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. లేదా వీళ్ళే పాటలు పాడచ్చు, వీళ్ళే ఏదైనా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించేటువంటి ఉపయోగించేటువంటి చాకచక్యం ఉంటే వీళ్ళే వెళ్ళి ఆలయంలో కచేరీలు ఇవన్నీ చేయొచ్చు. ఎంతమంది చేయలేదు? ఆలయంలో పాటలు, భక్తి పాటలు కచేరీలు పెడుతున్నారు కదా, అలా భక్తి పాటల కచేరీ వీళ్ళ ఖర్చుతో ఏర్పాటు చేయొచ్చు, దానికి చందా ఇవ్వచ్చు. ఇవన్నీ చేయడం వల్ల 27వ నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన దైవానుగ్రహం వేగంగా వస్తుంది. ఎవరికైనా సరే 27వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేస్తే వేగంగా దైవశక్తి వచ్చేస్తుంది. అదే మోక్ష నక్షత్రం, నమస్కార నక్షత్రం, దైవ నమస్కార నక్షత్రం. దాన్ని పట్టుకున్నామంటే దైవబలం వస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. ఎలాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి తరచుగా వెళ్ళు? మామూలుగా మంచి ప్రశ్న అడిగారు. ఎవరైనా సరే మొదటి దేవత ఏ కుటుంబానికైనా కులదేవతే. కులదేవతను కాదని ఇంక ప్రపంచంలో అన్ని క్షేత్రాలకు వెళ్ళినా రిజల్ట్ 0. మరి కులదేవత ఎవరు అంటే వాళ్ళ పర్వతాలపైన, సముద్రాల పక్కన, ఇంకెక్కడో 1000 కిలోమీటర్ల అవతల ఉండరు. వీళ్ళ కులదేవత వీళ్ళ కులానికి మాత్రమే, వీళ్ళ సర్నేముకి మాత్రమే దేవతని అర్థం. వీళ్ళకున్న దేవత ఇంకొకరికి ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల మధ్యలో చెట్ల కింద, మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు, కానుగ చెట్టు, ఇట్లా చెట్ల కింద ఇటుకలు పెట్టి అలంకరించి పూజ చేస్తారు. వాళ్ళ గ్రామానికి, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి 8 వైపులా ఎవరు పూజ చేయనటువంటి పుట్టలు 8, ఇప్పటివరకు పూజ చేయనటువంటి పుట్టలు. ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఇట్లా 8 మూల 8 పుట్టలకు వెళ్ళి పాలు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ పుట్టలో పోసి నమస్కారం చేసుకుని ప్రదర్శన చేసుకుని ప్రతి పుట్టుకు ఈశాన్యంగా మట్టి తెచ్చుకుంటారు. ఆ మట్టి సుగంధ ద్రవ్యాలతో కలిసినటువంటి జలంతో కలిపి విగ్రహాలు వీలే చేస్తారు. చేసి వాటికి అలంకరించి పుష్పాలు పెట్టి నైవేద్యాలు ఇస్తారు. అది వెజ్ నాన్ వెజ్ తర్వాత విషయం. ఇచ్చి పిల్లలకు వెంట్రుకలు తీసి వీళ్ళ కోరికలు మొక్కులు మొక్కుని తీరిన కోరికలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేసుకొని మళ్ళీ అవన్నీ కూడా అక్కడే పూర్తి చేసి వస్తారు. ఈ విధంగా ఇంకేదైనా కూడా మార్పులు ఉండొచ్చు. కులదేవతకు అలా చేస్తారు. టాప్ ఉండదు కులదేవతకు, పైన కప్పు ఉండదు, పంట పొలాల మధ్యలో చేస్తారు. మరి ఏ దేవతారాధన చేయాలని అంటే కులదేవత ఆరాధన మొట్టమొదటి. కులదేవత ఆరాధన చేసి ఏ దేవుని పట్టించుకోకపోయినా పర్లేదంట. నేను ఆధార్ కార్డు లేకుండా భారతదేశంలో ఎలా తిరగలేమో కులదేవత ఆరాధన ఇంపార్టెంట్. ఇప్పుడు కులదేవత ఆరాధన, కులదేవత ఎవరో తెలియదు అన్నప్పుడు నేను పర్వతాల పైన ఉండరని చెప్పాను. వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న వీళ్ళంతా కులదేవతలు కాదు, వాళ్ళు సృష్టి పాలకులు. ఇక్కడ మనం కులదేవత ఆరాధనకు అక్కడ వెళ్తే వేగంగా వాళ్ళు ఇంకా అనుగ్రహిస్తారు. ఈ కులదేవత తెలియని వాళ్లకు సంగాలి కర్ర అనేది మనం
ఇస్తున్నాం. కులదేవత కర్ర అంటారు, సంగాలి కర్ర అంటారు. ఇంకేం చేద్దాం, వేరే మార్గం లేదు. కాళికాదేవి ఆ కర్రలో ఉంటుంది. సంగాలి అంటే ఇరుపుగా ఉన్న కాళికాదేవి తెప్పించుకుని పూజ చేసుకుని ఆరాధించుకుని మీరు జాతకరీత్యా వచ్చినటువంటివి మీ ఇష్టదేవత ఆలయాలకు తర్వాత వెళ్ళొచ్చు. వేగంగా ఫలితం ఉంటుంది. గురుగారు, చివరగా ఈ నక్షత్రం వాళ్ళకి కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సాధారణంగా మన జీవితం మారుతూ ఉంటుంది. ఎలాంటి మార్పులు చేసుకుంటే మీ జీవితం బాగుంటుందంటే వీళ్ళకి ఏం చెప్తారు? చాలా మంచి పాయింట్ చెప్పారు. వీళ్ళు కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి జరగలన్నారు. వీళ్ళు సాధారణంగా ఎవరికి ఏమి చెప్పరని చెప్పాను. ఎవరికో ఏమి చెప్పకపోతే పర్లేదు, కుటుంబ సభ్యులు చెప్పి చేస్తే సక్సెస్ వీళ్ళ సొంతం. అంటే వీళ్ళు రహస్యమైనటువంటి రాశిలో పుట్టారు కాబట్టి రహస్యమే. ఇప్పుడు దాన్ని బహిర్గతం చేయకూడదు, కానీ కుటుంబానికి మాత్రం చేయాలి. ఎక్కడో చోట ఇది దేవరహస్యం మనకు ఒకటి తెలిస్తే అది బహిర్గతం అయితేనే కదా ఆ రహస్యం మనకు తెలిసింది. అలా వీళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కటి చెప్పి చేయడం వల్ల వీళ్ళ సక్సెస్ వీళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళేం సక్సెస్ అవుతారు? కాలేరు. అంటే వీళ్ళ తప్పు కాదు, అది ఆ రాశి యొక్క ప్రభావము, ఆ రాశిలో ఉన్న నక్షత్రాల యొక్క స్వభావం. ఓవరాల్గా ఈ నక్షత్రంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.